రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత 12,000 ఇస్తామంటున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులను, ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగర్ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణ శాఖ మళ్ళీ మండల శాఖ తరఫున కామారెడ్డిలో ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గంపగొడ్డన అన్న సూచనల మేరకు ఇలా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి గద్దెనెక్కిండు. ఏంది గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోరాడి సాధిస్తున్న తెలంగాణకు రైతులు సస్యశ్యామలంగా ఉండాలని రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టిండు. ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండు, ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు 17,500 చొప్పున లెక్క పెడితే ఇప్పుడు 1,22,000 రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు. మరి అది పోను మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు, 7 ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు. అది కూడా 12,500 ఇస్తానంటున్నాడు. అది ఇచ్చుడేమో తెలియదు. కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత బాకీ ఒక్కొక్క రైతుకు 7 ఎకరాలు మీరు లిమిట్ పెట్టిర్రు. దాని చొప్పున 1,22,500 మొదలు నువ్వు అందరి ఖాతాలో వేయాలి. వేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే రైతులు అడగలే, రైతులు షరతు విధించలే. నువ్వు చెప్పినావు ఈ రోజున నేను కేసీఆర్ 10 ఇస్తే 15,000 ఇస్తా అన్నావు, 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నావు. ఇలా అన్ని హామీలు ఏదో దొంగ హామీలు చెప్పి అధికారానికి వచ్చినావు. కానీ ఒక బస్సు మాత్రం ఒకటి ఇస్తున్నావు. అది కూడా 100 బస్సులలో ఒక బస్సు అడ్డర్ బస్సు వేస్తున్నావు. అది కూడా మహిళలు గుర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు రైతులను మోసం చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు రైతులను పెట్టుకొని కనుమరుగైపోయిండు తెలంగాణ నుంచి.